అందుల మహిళల టీ20లో వరల్డ్ కప్ సాధించిన కరుణ. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి అంధత్వం తన విజయం ముందు ఏమాత్రం లోపం కాదని నిరూపించిన కరుణ. వైజాగ్ అందుల స్కూల్లో 10వ తరగతి చదువుతున్న కరుణ. సుమారు 6 దేశాలతో పోటీపడి మొన్న కొలంబోలో వరల్డ్ కప్ టీ20లో దేశానికి స్వర్ణ పథకం సాధించడం చాలా గర్వకారణం. తోటి మిత్రులు, అధ్యాపకులు, పెద్దల సాయంతో ఈ గౌరవం దక్కిందని ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ బాబును కలవటానికి ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని విజయవాడ బయలుదేరి వెళ్లారు. అందరికీ నమస్కారం. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం మా నాన్న కూడా పంపించడానికి ఒప్పుకోలేదు. దీపు అక్క ఫోన్ చేసి డైలీగా పంపించండి, మీ కూతురు లైఫ్ బాగుంటుంది అనేవాళ్ళు. అలాగే నేను కూడా మా డాడీకి ధైర్యం చెప్పాను, నేనేమి అవ్వను, గెలిచేసి కప్పు తీసుకొని వస్తాను, మీకు మంచి పేరు తెస్తాను అన్నాను. చాలా చాలా గ్రాండ్గా జరిగింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇదే ఫస్ట్ టైం నేను. ఎలా ఉంది సపోర్ట్? ఎలా ఉంది మొత్తం బాగానే ఉంది మేడం, పర్లేదు. నా పేరు పాంగి రాంబాబు సార్. మా పాప పేరు పాంగి కరుణ కుమార్ సార్. మా పాప పుట్టుక నుండి ఇలాగ పుట్టింది సార్. మరి నేను కూడా మరి ఆ పాప ఇలా పుట్టడం వల్ల నాకు చాలా ముందైతే చాలా బాధాకరంగా ఉంది సార్ పాప గురించి. అయ్యో అయితే ఇలాగా మరి దేవుడు నాకు ఎందుకు ఇలాగా మరి జన్మించారు అనేసి నేను చాలా బాధపడేవాడిని. అలాగే మరి పుట్టిన దానికి మరి ఎక్కడ చంపేసుకోలేము, ఎక్కడ పారేసుకోలేము అనేసి మేము పెంచుకోవడం జరిగింది సార్. జరిగితే అలా పెద్ద అయిన తర్వాత హాస్టల్లోకి మీరు పిల్లలకి జాయిన్ చేయాలనేసి అన్నా కానీ మా పిల్లలతో పాటు పాప కూడా జాయిన్ చేయడం జరిగింది సార్. ఎందుకంటే సంతకమైన నేర్చుకుంటుంది అని ఆశతో జాయిన్ చేసాం సార్. పాడేరు బాల సాధన హాస్టల్ అని ఉంటుంది, ఆ హాస్టల్కి మేము జాయిన్ చేసాం సారు. 3 పిల్లలు కూడా జాయిన్ చేస్తే అక్కడ 5th వరకు ఉండేది క్లాసు. 5th పూర్తి అయిపోగానే మీ పిల్లలకి వేరే దగ్గర జాయిన్ చేయాలి అనేసి వాళ్ళు టీసీ ఇచ్చి పిల్లల్ని పంపించేస్తారు సార్. అప్పుడు వేరే స్కూల్ జాయిన్ చేద్దాం అనేసి మేము ఎంత పాప గురించి ఎంత ప్రయత్నించాము కానీ ఎక్కడ కూడా జాయిన్ చేసుకోలేదు సార్. అప్పుడు మా ఊర్లోనే వంటమాడ అనే గ్రామంలో ఊర్లోనే మళ్ళీ 2 సంవత్సరాలకి జాయిన్ చేసినాం సార్. అక్కడ 2 సంవత్సరాలు చదివి మొత్తం 7th పూర్తి చేసింది సార్. 7th పూర్తి చేసిన తర్వాత ఆ ఇంట్లోనే ఉండేది, ఎక్కడ కూడా జాయిన్ చేసుకోలేదు. కంటి చూపు బాగలేదు మీ పాపకి, మేము చెప్పే అక్షరాలు రాసుకోవడం కష్టమైపోద్ది అనేసి ఎక్కడ కూడా జాయిన్ చేసుకోకపోతే ఇంటికే ఉండేది. అప్పుడు మా గ్రామ సర్పంచ్ కి విశాఖపట్నం నుండి సార్ వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది సార్. ఈ రకంగా ఉన్న పాపలు కంటి చూపు కానీ ఏటి కానీ ప్రాబ్లం ఉంటే ఇలాంటి పిల్లలకి మేము జాయిన్ చేసుకుంటామనేసి వైజాగ్ నుండి సార్ వాళ్ళు మా గ్రామ సర్పంచ్ గారికి ఫోన్ చేయడం జరిగింది సార్. అప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఏమో మాకు చెప్పాడు సార్, ఇలాగలాగా మీ పాపని మరి జాయిన్ చేయాలి, విశాఖపట్నంలో జాయిన్ చేస్తే మీ పాపకి మీకంట ఎక్కువే చూసుకుంటారట అనేసి చెప్పారు. ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగానే ఉంది సార్. అప్పుడు చాలా బాధాకరంగా ఉండేది పాప వలన. మరి తర్వాత పాపకి ఎవరు చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, మరి ఉన్నంత వరకు మేము చూసుకుంటాము, మేము చనిపోయిన తర్వాత పాప ఏమైపోద్దని చాలా బెంగతో ఉండేను. ఇప్పుడు తన కాళ్ళ మీద తానే నిలబడింది కాబట్టి ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉన్నది సార్. నాకు చాలా అభినందిస్తున్నాం సార్. నా పేరు పాగి సంధ్య అండి, కన్నకుమారి వాళ్ళ మమ్మీని. మా పాపకి చిన్నప్పుడు నుండే కంటి చూపు లేదు. పాపకి 2 సంవత్సరాలు అయిన తర్వాత కంటి చూపు లేదని మాకు తెలిసింది. అంతే కన్ను నుండి కన్నీరు దిగబెట్టి మాకు తెలిసింది. మరి హాస్పిటల్లో చూపించిన మరి పాపకి
మరి కంటి చూపు రాదని చెప్పారు. చెప్పిన బట్టి మేము చాలా హాస్టల్లో జాయిన్ చేద్దామని మా పాపకి తిప్పినప్పుడు కూడా ఎవరు జాయిన్ చేసుకోలేదు. విశాఖపట్నంలో జాయిన్ చేసినప్పుడు బ్లైండ్ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు మా పాపని అజయ్ సారు ఎంతగో చాలా కష్టపడి మా పాపని క్రికెట్ నేర్పించడం జరిగింది. విలేజ్ పాప కదా తెలీదు. మాది మారుమూల గ్రామము, మాది వంట్ల మావిడి, అల్లూరు సీతారామరాజు జిల్లాని మా గ్రామం ఉంటుందండి. మరి మా పాపకైతే మరి ఇలాగా క్రికెట్ నేర్చుకుంటుందని కూడా మాకు తెలీదు. మరి అజయ్ సారు వాళ్ళ ఫ్యామిలీని విజయవాడలో వదిలేసి పాప గురించి వైజాగ్లో వచ్చి నేర్పించినందుకు మరి అజయ్ సార్ని మేము ఎంతో రుణపడి ఉండాలని మేము కోరుకుంటున్నాము. మరి మా దేశానికి, మా జిల్లాకి మరి మా పాప మంచి పేరు తీసుకొచ్చింది కాబట్టి మేము చాలా గౌరవపడుతున్నామండి. మా పాప రెండో పాప, మాకు 4 పిల్లలు, 3 ఆడపిల్లలు, 1 బాబు. బాబే పెద్దోడు. ఏం మాట్లాడాలో కూడా మాకు తెలియదు. మాది ఎందుకంటే కొంత ప్రాంతం కదా, మాకు మాటలు సరిగా రావు. భారతదేశం గర్వపడే విధంగా అందుల క్రికెట్లో ఛాంపియన్షిప్ భారతదేశానికి రావటం భారతదేశంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఒక అందురాలు చూశారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు నిరక్షరాస్యులు, మారుమూల గ్రామం. అటువంటి గ్రామంలో ఉన్న వాళ్ళని, మట్టిలో ఉన్న మాణిక్యాలని బయటికి తీయాలని చెప్పి పారా స్పోర్ట్స్ అధ్యక్షుడిగా నేను అధ్యక్షుడైన దగ్గర నుంచి ఇలాంటి వారిని ప్రోత్సహిస్తూ ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చూశారు కదా, బ్రహ్మాండమైనటువంటి ఘన స్వాగతం మన ఆంధ్రప్రదేశ్కు వస్తున్న వేళ. ఈ స్పోర్ట్స్ పాలసీని కూడా నార్మల్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో రవినాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత పాలసీలో కూడా మార్పులు చేసి ఎన్నో ప్రోత్సాహాలు ఇచ్చేసి దాదాపుగా పారా స్పోర్ట్స్ లో మెడల్స్ వచ్చిన వారికి గత సంవత్సరం 2 కోట్ల రూపాయలను వాళ్ళ అకౌంట్ లో కూడా వేయడం జరిగింది. అంటే పారా స్పోర్ట్స్ ను ప్రోత్సహించాలి, దివ్యాంగులు కూడా వారి యొక్క ఆసక్తి ఉన్న క్రీడల్లో వారు రాణిస్తారని అనడానికి ఈ రోజున కరుణకుమారే ఒక నిదర్శనం, మా అందరికీ గర్వకారణం. అందుకే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పారా స్పోర్ట్స్ తరఫున స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గారికి, మంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అర్జున్ అవార్డు బ్లైండ్ క్రికెట్ లో ఫస్ట్ అర్జున్ అవార్డు నాకే వచ్చింది, ఇంతవరకు ఎవరికి రాలేదు. సో హ్యాపీ. మన ఫస్ట్ టైం ఉమెన్స్ వరల్డ్ కప్ జరగడం, దాంట్లో ఇండియా గెలవడము, అందులో మన ఆంధ్ర మాత కరుణకుమారి, పాడేరుకు సంబంధించిన మాత, 10వ తరగతి చదువుతున్న మాత అద్భుతంగా ఫైనల్ ఆడింది. 42 రన్స్ చేయడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు ఉన్న రిసెప్షన్ చూస్తే నార్మల్ ప్లేయర్స్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో ఆ విధంగా రిసీవ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్తో రవినాయుడు స్వామి అండ్ మన విసిఎండి మాత అండ్ మా డిజేబుల్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఇంత గ్రాండ్గా వెల్కమ్ చేయడం అనేది ఇట్ ఈస్ ద ట్రూ జెస్చర్ అనమాట. ఎందుకంటే స్పోర్ట్స్ పర్సన్కి గెలిచినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, వెనక్కి మన సొంత మాతృగడ్డకు వచ్చేటప్పుడు, మన రాష్ట్రానికి వచ్చేప్పుడు ఆ గ్రాండ్ వెల్కమ్ ఉంటుంది, ఎప్పటికీ మర్చిపోయే క్షణం ఉంటుంది. బట్ నేనేంటంటే ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను గవర్నమెంట్కి, చంద్రబాబు నాయుడు స్వామి స్పోర్ట్స్ పెద్దపీఠం వేస్తారు. ఇప్పుడు మేము మెన్స్ 5 వరల్డ్ కప్ గెలిచినా కానీ అందులో నాకు అర్జున్ అవార్డు వచ్చిన తర్వాత కూడా ఆ టైంలో ప్రాపర్ అసలు ఏమీ లేదు. ఇందులో కనీసం ఈ మాతకి గవర్నమెంట్ నుంచి ఫైనాన్షియల్గా అయినా కానీ, దాంతోపాటు పేరెంట్స్కి ల్యాండ్ లాంటి ఇటువంటి అయినా అలర్ట్ చేసే, శ్రీచరణ్కి ఏ విధంగా చేశారో మీరు చూశారు, అటువంటిది ఈ మాతకి కనీసం దాంట్లో సగం చేసినా కానీ మనం ప్రాపర్ జస్టిఫికేషన్ చేసినట్టు నేను ఫీల్ అవుతాను. అట్ ది సేమ్ టైం చాలా స్పోర్ట్స్ పర్సన్స్ ఫీల్ అవుతారు. ఎందుకంటే వరల్డ్ కప్ తేవడం అనేది చిన్న విషయం కాదు. ఈ మాత ఫైనల్స్లో 42 స్కోర్ చేసింది, ఆల్మోస్ట్ 35% స్కోర్ ఆమె చేసింది టోటల్ చేజింగ్లో. అది చాలా అంటే చాలా గొప్ప విషయం. చాలా కష్టపడింది ఆ మాత కూడా. ఆ మాతను ట్రైన్ చేయడానికి కూడా నేను విజయవాడలో ఉంటూ వీకెండ్స్లో విశాఖపట్నం వెళ్తూ అక్కడ ట్రైనింగ్ చేసుకుంటూ మళ్ళీ కుదిరినప్పుడు ఫోన్లో గైడ్ చేస్తూ కరెక్షన్ చేస్తూ నా బెస్ట్ నేను ఇచ్చాను, తన బెస్ట్ తను ఇండియాకి ఇచ్చింది. ఫైనల్గా వరల్డ్ కప్ ఇక్కడ ఉంది. సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులు, ఇంత బాగా మా ప్లేయర్స్ని రిసీవ్ చేసుకుంటున్నందుకు. ఎస్పెషల్లీ ఉమెన్స్ మన ఇండియాకి గర్వకారణం అవుతున్నారు. చూశారు ఈ సంవత్సరంలోని ఎన్ని అచీవ్మెంట్స్ చేశారో మన ఉమెన్స్. నారీ శక్తి అనేది, వాళ్ళ శక్తి అనేది ఎప్పటికీ తగ్గదు. వాళ్ళు ది బెస్ట్, వాళ్ళ ప్లాట్ఫామ్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.